టీఆర్ఎస్ కూడా తీయాలని చెప్పారా మీకు? అన్ని తీసుకురాదు. అన్ని తీసిన తర్వాత మేమే ఉండి తీపిస్తాం. ఏది ఉండొద్దు, ప్రతి ఒక్కరు తీసేసి బస్తీలలో ఉండొద్దు, గల్లీలలో ఉండొద్దు, మెయిన్ రోడ్లలో ఉండొద్దు, అన్ని తీసి మాది. ఓకే, మీకు ఇవాళ వాహనాలు పడితేనే ఉన్నాయి, మీకు అది ఇంపార్టెంటా ఈ బ్యానర్ ఇప్పుడు ఇంపార్టెంటా? అంటే మొన్న రామకృష్ణ మధ్య రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు చూసి తీయమని చెప్పిండ. ఇది కాదు, మాకు చెప్పాలి కదా. మేము అడుగుతున్నాం. మీరు మీ నాయకుల బర్త్డేలకు పెట్టుకుంటారు, మీ అందరు మినిస్టర్ల బర్త్డేలకి మొత్తం సిటీ అంతా పెడతారు. ఏ నాదుడు ముట్టేటోడు ఉండడు. మా ముఖ్యమంత్రి గారు బర్త్డే అనే వరకు మీరు ముందు రోజే తీసేస్తారు. మాది తీయండి, మాకు అభ్యంతరం లేదు. అన్ని ఇప్పుడు మీరు పెట్టిన కాంగ్రెస్ నాయకులే అన్ని తీసిన తర్వాత మాకు తీయండి, సరేనా? మేము మాకు 1% అభ్యంతరం లేదు. మేము మాట్లాడడం మాకు అవసరం లేదు భయ్ సార్. మేము పెట్టాము, మీ వాళ్ళు పెడుతున్నారు కదా. ఫస్ట్ మీరు తీసిన తర్వాత మేము పెడతాం. మాది తీసేయండి, మాది ఉంచుమని అంటలేము మేము. అందరిది తీసిన తర్వాత మాది తీయండి. నీకు ఏమంటున్నా అన్ని తీయి. నీకు కాంగ్రెస్, బీజేపీ అరే మీకున్నాయి, నీకు అర్థమైతే ఉన్నాయి. అవి ఉన్నాయి. మీ నాయకుల మీటింగ్ ఉన్నప్పుడు ఉంటాయి, మీ నాయకుల బర్త్డేలు ఉన్నప్పుడు ఉంటాయి, మీ ముఖ్యమంత్రి గారి అన్నకి తమ్ముళ్ళయి అందరు బర్త్డేలకు పెట్టుకుంటారు. కానీ మాది రాగానే, మా ముఖ్యమంత్రి రాగానే రేపు బర్త్డే ఉన్నాక ఇవాళ తీసేస్తారు. మీ వాళ్ళ ప్రోగ్రాంలు ఉన్నప్పుడు మొత్తం అది పండగ గానీ ఏం గానీ అన్నిట్లుంటాయి. కావాలి కేవలం ఇప్పుడు వానలు పడుతున్నాయి, వేరే దాని మీద చేయండి పని. మీరు మీ డిఆర్ఎఫ్ ఉంది, వానర్ దాని మీద చేయకుండా ఈ బ్యానర్ల మీద ఎందుకు పడుతున్నారు? మీకు ఎవరు పంపారు కంప్లైంట్? అది చూపెట్టండి. మా కంప్లైంట్ ఎవరు పంపారు? పార్టీకి చేస్తున్నావా? కాదు, నువ్వు అది ఉంది కదా. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఉంది కదా, ఫస్ట్ అది పీకిన తర్వాత ఇది పీకు. ఫస్ట్ అది పీకు, దాని తర్వాత మా వాళ్ళే పీకుతారు. ఫస్ట్ అలా పీకేయి. కాన్స్టిట్యున్సీలు ఏమేమి ఉన్నాయో అన్ని తీసేయి, మేము కూడా తీస్తాం. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళతో స్టార్ట్ చేయి. మీ ప్రభుత్వమే చెప్తుంది కదా, మీ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి మీ వాళ్ళతో స్టార్ట్ చేయి. స్టార్ట్ చేసిన తర్వాత అన్ని పీకేసి. ఓకే, రైట్.